హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పంచాయతీరాజ్ సిస్టమ్. పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే నార్మల్ పంచాయతీ, మనకు విలేజ్ లెవెల్లో పంచాయతీ ఉంటుంది కదండి, అదే పంచాయతీరాజ్ సిస్టమ్ అనమాట. అలాగా పంచాయతీరాజ్ సిస్టమ్ ఎందుకు తీసుకురావడం జరిగింది అని గురించి ముందు ఒక మాట చెప్పుకుందాం. మనకు ఆల్రెడీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా. అయితే పంచాయతీరాజ్ సిస్టమ్ ఎందుకు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ లెవెల్ మొత్తం సెంట్రల్ పరంగా నేషనల్ పరంగా చూసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పరంగా చూసుకుంటుంది. అయితే ఇవన్నీ మనకు కొన్ని పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తుంది కదా, కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా, ప్రజా సంక్షేమాలు ప్రజల వద్ద ఎలా చేరుతున్నాయి అని చెక్ చేసుకోవాలి కదా. దాని గురించి గ్రాస్ రూట్ లెవెల్ అంటే బాటమ్ నుంచి టాప్ అసలు కింద వరకు అసలు ప్రజలకి ఈ సక్రమంగా చేరుతున్నాయా లేదా, ప్రజలకి ఎలా గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుందో తెలియాలి లేదా, సో అలాగా వాళ్ళ నుంచి ఏమైనా ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవాలి లేదా అని తీసుకురావడం జరిగింది పంచాయతీ సిస్టమ్. దాన్నే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని అంటారన్నమాట. ఇది 73rd అమెండ్మెంట్ 1992లో ఎక్కువ మొత్తం దేశం మొత్తం తీసుకురావడం జరిగింది. 1950లోనే ఆల్రెడీ రాజస్థాను, ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ 2న పంచాయతీరాజ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. బట్ 1992లో అయితే మొత్తం దేశం మొత్తం తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ఈ పంచాయతీరాజ్ సిస్టంలో ఎవరెవరు ఉంటారు? సర్పంచ్ ఉంటారు. సర్పంచ్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? 21 ఇయర్స్. ఇతని ఎలా ఎన్నుకుంటారంటే ప్రజలు అక్కడుండే ఆ ఊరు ప్రజలు అనేవాళ్ళు ఇతనికి ఓటింగ్ వేస్తారు. ఎవరైతే మెజారిటీ ఓటు వస్తుందో అతను మనకు సర్పంచ్. సర్పంచ్ని ఒకటైనా వార్డ్ మెంబర్స్ కూడా ఉంటారనమాట, అతను కూడా ఎన్నుకుంటారు. కాబట్టి చేసే ఫంక్షన్స్ ఏంటి? పంచాయతీరాజు ట్యాక్సెస్ ఏవైనా లోకల్ లెవెల్ ట్యాక్సెస్ ఏవైనా ఉంటే కలెక్ట్ చేయడం, అది గవర్నమెంట్కి ఇవ్వడం. అలాగే వీటికి ఆదాయం ఎలా వస్తుంది? పంచాయతీరాజ్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంటాయి అనమాట, గ్రాంట్స్ని ఎయిడ్ అని. సో దానివల్ల పంచాయతీరాజ్కి ఆదాయం వస్తుంటుంది. సో ఇదండి పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి. థ్యాంక్ యూ.